హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో ఈరోజు మిథున మాత్రం నిజంగా దేవ అన్ని మాటలు అన్నా కానీ తన బంధం కోసం తను పోరాడే పోరాటం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరు కూడా భర్తల కోసమైనా కానివ్వండి, ఏ బంధం కోసం కానీ అస్సలు ఏమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అందుకే విడాకులు అనేటివి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి సమాజంలో. సో ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా భార్య భర్త ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు అప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక చిన్న మాట వస్తే విడాకులు తీసుకొని హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అన్నట్టుగా అయిపోతుంది. ఇది సమాజానికి నిజంగా ఎంత చెడు ప్రభావాన్ని కలిగిస్తుందో రాబోయే జనరేషన్స్కి. ఇది మంచి పద్ధతి కాదు. బట్ ఇలాంటి టైంలో ఇటువంటి సీరియల్ అంటే ఒక భర్త కోసం భార్య చేసే పోరాటమే ఈ యొక్క సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఓకే. మిథున అయితే ఈసారి మాత్రం నిజంగా మళ్ళీ తన దుఃఖాన్నంతా పక్కన పెట్టేసి దేవా కోసం నేను ఎట్లయినా పోరాడాలి, తన బంధాన్ని నిలుపుకోవాలని చెప్పేసి వాళ్ళ అత్తమ్మ ఏడుస్తూ ఉన్నా కానీ ఆమె దగ్గరికి వెళ్ళి మీరేమి బాధపడబాకండి అత్తమ్మ, నేనైతే సరిచేస్తాను దేవాని మళ్ళీ కూడాను, ఎట్లాగైనా తన మనసులో ఏముందో నేను కనిపెట్టి మా బంధాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటాము, మీరు దాని గురించి అస్సలు బాధపడబాకండి అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పేసి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయి అయినా నేను నా భర్త కోసం వంట చేయాలి. తనైతే నైట్ కూడా ఏమి మార్నింగ్ అంతా ఏమీ తినలేదు కదా, సో నైట్కి వచ్చేసరికి నేను మంచి బిర్యానీ చేసి పెట్టాలని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అత్తమ్మ అలాగే పెద్ద తోడికోడలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటారు. ఇంత మంచి అమ్మాయిని దేవా ఎందుకు వదులుకుంటున్నాడు, అసలుకి ఇలాంటి అమ్మాయి అసలు దొరుకుతుందా మనకు, ఇంత మంచి లక్షణాలు కలిగిన మిథునని వదులుకుంటున్నాడంటే వాడు నిజంగా దురదృష్టవంతుడే అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళ పెద్ద తోడికోడలు కూడా లేదులే అత్తమ్మ ఏం కాదు, దేవా ఎలా అయినా మారుతాడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మిథున వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అమ్మగారు కూర్చొని సోఫాలో ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏంటి దేవా ఎందుకు మెట్లు పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, సో దేవాకు ఆల్రెడీ మిథున అంటే ఇష్టమే కదా, మరి ఈ మెట్లు పెట్టేసుంటే చాలా హ్యాపీగా ఉండేది కదా, ఎందుకు అలా చేస్తున్నాడు. సో దాని తర్వాత రాహుల్ వచ్చేసి వాళ్ళ నాన్న షర్ట్ పట్టుకొని కొట్టడము, వాళ్ళని తిట్టడము, ఇవన్నీ ఆలోచిస్తూ పాపం బాధతో కూర్చొని ఉంటుందన్నమాట. అక్కడికి రాహుల్ అలాగే త్రిపుర ఇద్దరు వచ్చేస్తారు. ఇక మిథున వాళ్ళ చెల్లెలు కూడా వచ్చేస్తుంది. ఇక దాంతో ఏమత్తయ్య ఎందుకు ఆలోచిస్తున్నారు, ఆ రౌడీ గురించి ఎక్కువగా ఆలోచించబాకండి, వాడు మోస్ట్లీ డబ్బుల కోసం మాత్రమే మిథునతో అలా ఉన్నాడు, అంతేకాని ఇక వాడికి మిథున అంటే ఏమీ ఇష్టం లేదు అని చెప్పేసి త్రిపుర చెప్తూ ఉంటుంది. ఆ త్రిపుర నువ్వు కామ్గా ఉండు అని అనగానే ఎందుకమ్మా త్రిపురని అంటున్నావు, నిజమే కదా, ఒక రౌడీకి ఇంకంతకంటే ఏం ఆలోచనలు ఉంటాయి, వాడు డబ్బు కోసం మాత్రమే మన మిథునతో అలా ఉన్నాడు, మన ఇంటికి కూడా రావడానికి కారణం ఆ డబ్బు కోసమే, వాడంతా నటిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో ఈమెకి చాలా కోపం వచ్చేసి మిథున వాళ్ళ అమ్మ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. రే మీరిద్దరు కామ్గా ఉండండి, నాకు తెలుసు దేవా మిథునని ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను చూశాను తన కళ్ళల్లోనూ, అలాగే బుల్లెట్ తగిలిన తర్వాత మనమంతా బాధపడుతుంటే కానీ దేవా మాత్రం ఇంకా ఎంత బాధపడ్డాడో, తను బ్రతకాలని ఎంత కోరుకున్నాడో నాకు తెలుసు. కానీ హాస్పిటల్లోనే ఏదో జరిగింది, సో దాని తర్వాత నుంచే దేవాలో మార్పు నేను చూశాను, సో అందుకే ఇలా చేశాడు, ఏం జరిగిందో అనేది విషయం మాత్రం నాకు తెలీదు అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇక జడ్జి గారు అయితే దూరం నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటాడనమాట. ఇక హాస్పిటల్లో ఏదో జరిగింది అని మాట వినగానే ఆయన అక్కడికి వచ్చేసి ఏమీ జరగలేదు, హాస్పిటల్లో కూడా ఏమీ జరగలేదు, నిజంగానే వాళ్ళందరూ చెప్పినట్టు దేవాకు అసలు మిథున అంటే ఇష్టమే లేదు, ఊరికే పైకి నటిస్తున్నాడు అంతేను, ఏది ఏమైనా అది మన మంచికేను, తను నిర్ణయం తీసుకొని ఆ యొక్క మెట్టులు తొడకుండా ఉండడమే చాలా మంచిది, తనకు మంచిదే మనకు కూడా మంచిదే. అలాగే దేవా వల్ల ఎన్నో ప్రమాదాలు మిథునకు వస్తూ ఉన్నాయి కదా, ఆ వాటన్నిటి నుంచి కూడా నిజంగా ఈ రోజుకి విడుదలైపోయినట్టేను. సో నా మాట అయితే మిథున వినట్లేదు, నువ్వైనా చెప్పి ఆ మిథునని అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం ఉండకుండా ఉండడమే చాలా మంచిది మనకు వాళ్ళకి అని చెప్పేసి జడ్జి గారైతే చెప్తూ ఉంటాడు. ఇక లలిత గారైతే అది కాదండి
ఏమండి అని చెప్పబోతుండగా, దేవా గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పబోతుండగానే ఇంక ఆపేసెయ్యి. సో, ఇంతటితో ఇది క్లోజ్ చేసేసేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక త్రిపుర అయితే బాగా నవ్వుకుంటూ ఉంటుంది. అబ్బా! మావయ్య గారు కూడా మన పక్షాన ఉన్నాడబ్బా! అన్నట్టుగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లలిత గారికి అలాగే మిథున వాళ్ళ చెల్లెలకైతే అస్సలు అర్థం కాదు. ఏంటి నాన్న కూడా ఇలా అంటున్నాడు అని తను అనుకుంటుంది. అలాగే ఈయనేంటి మొన్నటి వరకు దేవాని తన అల్లుడుగా ఒప్పుకున్నాడు కదా! మరి సడెన్‌గా ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అని చెప్పేసి లలిత గారికైతే అస్సలు అర్థం కాకుండా కన్‌ఫ్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఈయన వల్లే ఏదన్నా జరిగిందా అన్న ఆలోచన అయితే ఇంకా రాలేదు కానీ వీళ్ళెవ్వరికీ. బట్ ఏదో జరిగిందన్న విషయం మాత్రం చాలా క్లియర్ అయిపోయింది. ఇక మిథున వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే, అంటే దేవా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే, ఇక ఆమె అయితే బిర్యానీ చేస్తూ ఉంటే అక్కడికి సూర్యకాంతం అయితే వచ్చేస్తుంది. వాసన పీల్చుకుంటే అబ్బా! ఎవరో చక్కగా బిర్యానీ చేస్తున్నారు. వాళ్ళకసలు మనస్సాక్షి లేదు. నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో కదా! ఆ వాసన చూడగానే నేను టెంప్ట్ అయిపోతాను తెలుసు కదా! కొద్దిగా నాకు కూడా పెట్టొచ్చు కదా! అని చెప్పి కుళ్ళుకుంటూ వస్తుంటుందనమాట రూమ్‌లో నుంచి. అబ్బా! భలే మంచి స్మెల్ వస్తుంది అని. ఇక మళ్ళీ అయినా ఇది మన ఇంట్లో కాదు కదా! ఎవరో మనకెందుకు తెచ్చిస్తారులే అని అనుకుంటా పోతున్న టైంకి మిథున వంట చేస్తుంది కదా! ఇక ఆ స్మెల్ అయితే ఇంకా ఎక్కువ వస్తూ ఉందనమాట. ఇదేంటి బయట కాదే మా ఇంట్లోనే బిర్యానీ చేస్తున్న స్మెల్ అయితే వస్తుంది అని పీల్చుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళగానే అక్కడ మిథున ఉంటుంది. ఇక మిథునని చూడగానే షాక్ అయిపోయి, "ఏంటి నువ్వు వంట చేస్తున్నావు?" అని అనగానే ఇక మిథున అయితే వెటకారంగా, "ఏమక్కాయ్ నేను వంట చేయకూడదా?" అని అంటుందనమాట. "అదేంటి నువ్వు మెట్ల ఫంక్షన్‌లో దేవా నీకు మెట్లు పెట్టలేదు కదా! ఆ పెట్టకపోవడం వల్ల నువ్వు ఏడుస్తూ ఒక మూల కూర్చొని ఆ చిలక ఏ తోడు లేక ఎటేవమ్మ ఒంటరి నడకనే పాట పాడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతావు లేదంటే ఏడ్చుకుంటూ ఉంటావని అనుకుంటే నువ్వేంటి చక్కగా బిర్యానీ చేస్తూ ఉన్నావు చాలా సంతోషంగా అని అంటుందనమాట. ఇక దాంతో నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పానా అని చెప్పి మిథున, నేను ఇది ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, నా భర్త అయినటువంటి దేవా కోసమే చేస్తున్నాను అనగానే ఇక షాక్ అయిపోతుంది సూర్యకాంతం. ఇక దాంతో అదేంటి తన కోసం నువ్వేంటి చేయడము? మీ ఇద్దరి మధ్య అసలు సంబంధమే లేదు కదా! తనైతే నేను ఛీ ఛీ అంటున్నాడు కదా! అయినా తన కోసం నువ్వెందుకు చేస్తున్నావు అనంటే, ఇది భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము. తను ఎటువంటి వాడైనా కానీ నన్ను ఛీ కొట్టినా సరే, మేమిద్దరం మళ్ళీ కలిసిపోతాంలే. నువ్వేం దాని గురించి టెన్షన్ పడబాకు. నీ చిన్ని గుండెకి అసలే ఇటువంటి టెన్షన్స్ అన్నీ పెట్టబాకు. అది ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి చెప్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది మిథున అయితే. ఇక దాంతో తనకి చాలా కోపం వచ్చేసింది. అబ్బా! దీనికి పొగరు మాత్రం తగ్గట్లేదే. దేవా తనని చూడకపోయినా పొగరు మాత్రం తగ్గట్లేదే అని చెప్పేసి చూస్తూ అక్కడే నిలబడుకొని ఉంటుంది. ఇక తన పెద్ద తోడికోడలు కూడా అక్కడికొచ్చేసి, బాగా అయిందా సూర్యకాంతం, నీకెందుకు తను ఏది చేసుకుంటే అది దేవా కోసమే కదా చేస్తుంది అని చెప్పి చెప్తుందనమాట. ఇక మళ్ళీ పెద్ద తోడికోడలు కూడా అంటుంది, అమ్మ మిథున నువ్వు కొంచెం చూసుకో, దేవా తాగేసి వచ్చి నిన్నేమన్నా అంటాడేమో, తన కోసం వండుతున్నావు కదా తను ఇష్టపడ్డేమో అని చెప్తే, అదేం లేదు లెక్క నేను చూసుకుంటాను. దేవాతో ఎలా తినిపించాలో నాకు తెలుసు కదా! మీరు వెళ్ళి పడుకోండి నేను చూసుకుంటానని చెప్పేసి అని చెప్తుంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత సూర్యకాంతంకైతే అబ్బా! కొద్దిగా బిర్యానీ తింటే బాగున్నే అని చెప్పి అనుకుంటూ అయినా అడిగి తెచ్చి చండాలంగా ఉంటుందిలే అని చెప్పేసి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక దేవా కోసం ఎదురు చూస్తున్న మిథునకైతే దేవా తాగేసి వస్తాడు. ఇక దేవా అని చెప్పి ఇంకా దేవాని చూడగానే సంతోషంతో త్వరగా పరిగెత్తుకొని వెళ్ళి అన్నం తిందు అనగానే ఛీ నాకొద్దు అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే పాపం తన మీద ప్రేమ ఉన్నా చూపించలేకపోతున్నాడు. వాళ్ళ నాన్న మాటలే గుర్తొస్తున్నాయి అనమాట దేవాకి. సో నాకేం వద్దు అని చెప్పి, తాగేసి వచ్చావు కదా అని చెప్పి దగ్గరికి వాసన చూస్తుంటే, ఏంటి కుక్కలాగా ఇట్లా వాసన చూస్తున్నావు అంటే, నువ్వు తాగొచ్చావా లేదా అని చూస్తున్నానంటే, అవును తాగేసి వచ్చాను, ఏం చేస్తావంటే, ఏమీ చేయండిలే, తాగిన వాళ్ళకి బాగా ఆకలేస్తుందంట కదా, వచ్చి అన్నం తిందురా అని చెప్తే నాకు వద్దు అంటే, ఏయ్ వార్నింగ్ ఇస్తుంది అనమాట గట్టిగా, రే వచ్చి తిను కామ్గా అని చెప్పేసి లాక్కొని వెళ్ళి అన్నం పెడుతుంది. పాపం పెడుతూ ఉంటే ఇక తను మాటలైతే మాట్లాడుతుంది, నువ్వు ఏమన్నా అను దేవా నాకేం పర్వాలేదు, నేను మాత్రం ఈ యొక్క జన్మకి నీకు నేనే భార్యని, నువ్వు నాకు భర్త అంతే, ఇక నువ్వు కొట్టినా తిట్టినా ఎక్కడికి నేను అయితే వెళ్ళను అని చెప్పేసి చెప్తూ ఉంటే దేవా మనస్సుకి నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే ఆ మాటలు విని ఇంకా అన్నం తింటున్నవాడు ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. నువ్వు ఇప్పుడైతే నా చేతి వంట తినలేదు కానీ జీవితాంతం నా చేతి వంటే నువ్వు తినాలి, సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనైతే నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి
వెళ్ళి అని మాట్లాడుతుండగానే దేవ అక్కడి నుంచి వెళ్ళిపోయి తాగుతూ ఇదంతా ఆలోచిస్తుంటాడు. నిజంగా దేవ నాకు మిథున్ అంటే ఎంత ఇష్టమో, కానీ ఆయనేమో మాట తీసుకున్నాడు. కానీ మిథున మాత్రం నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసి ఐ లవ్ యూ మిథున అంటుండగానే పక్కింటి నుంచి ఒక ఆమె కాల్ చేస్తుందనమాట. ఈమె వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టబోయే లేడీ అనమాట. చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.